ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది స్కిప్ చేసేస్తారు. సో వీటిని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్స్ని లోపలికి పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, x² + xy + xz అవుతుంది. x² + xy + xz అవుతుంది. ఇక్కడ yని లోపలికి పంపిస్తే yx + y² + yz అవుతుంది. ఇక్కడ zని లోపలికి పంపిస్తే zx + zy + z² అవుతుంది కదా. ఇక్కడ చూడండి, వీటిని అన్ని యాడ్ చేస్తే, ఈ మూడింటిని యాడ్ చేస్తే x² + y² + z² + 2xy + 2yz + 2zx వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనము x + y + z హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఈ ఫామ్లో వస్తుంది. ఓకే, వీటిని ఇలా రాసుకోవచ్చు. సో ఈ మూడింటిని కూడా యాడ్ చేయాలి కదా అప్పుడు. సో 20 + 30 + 50 యాడ్ చేస్తే 100 వస్తుంది. ఈ స్క్వేర్ని ఇక్కడికి పంపిస్తే √100 అవుతుంది. ఈ 100ని 10² రూట్ రాసుకుంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో x + y + z = 10. కానీ మనకి ఏమడిగినారు, 2 × x + y + z అడిగినారు. సో ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 20 వస్తుంది. సో 2 × x + y + z = 20. సో ఇలాంటి ఆల్జిబ్రిక్ ప్రాబ్లమ్స్ని మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు.